మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అందరూ కూడా ఇప్పుడు పరారులో ఉన్నారు. చేసిందేమో తప్పుడు పని, ఆ తర్వాత మాకు తెలియదు, మేము చాలా అమాయకులం, మేమంతా కూడా తెలియక చేశామని చెప్పి మళ్ళీ క్షమాపణ కోరారు. మరి మీకు ఏం తెలియక మీరు తప్పులో పడిపోయి క్షమించండి అని అడిగిన వారంతా కూడా ఇక్కడే ఉండక ఎందుకు పారిపోయారు? ఇప్పుడు పారిపోయిన వారి లిస్టులో 11 మంది ఉన్నారు. 11 మంది పైన పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా ఇమ్రాన్, హర్ష సాయి ఇప్పుడు ఇచ్చే పేర్లు చాలా వైరల్గా మారాయి. ఇమ్రాన్ ఖాన్, హర్ష సాయి ఎక్కడ? అయితే దీంట్లో ఇద్దరు కలిసి గోవా లేదా బ్యాంకాక్ వెళ్లారని వార్తలు పెద్ద ఎత్తున ప్రచారంలో ఉన్నాయి. తప్పు చేయకపోతే ఇద్దరు ఎందుకు పారిపోయినట్టు? ఇద్దరు కూడా ఒక వాయిస్ మాడ్యులేషన్ మార్చేసి చాలా ఏదో పాపం వీళ్ళు తెలియక చేశారు, అమాయకులు, వీళ్ళంతటి ఒక అమాయకులు ఎవరూ లేరన్న చందంగా మేము ఇకపైన బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేయము, ఇకపై తెలియకుండా చేశాము ఇన్ని రోజులుగా, ఇకపై చేయము అంటూ కూడా క్షమాపణ కోరుతూ వీడియోలు రిలీజ్ చేశారు. మరి మీకు తెలియక చేశారు, తప్పు చేయకపోతే మీరు ఎందుకు పారిపోయారు? ఇమ్రాన్ ఖాన్ ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది, హర్ష సాయి ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది. ఇద్దరు ఫోన్లు స్విచ్ ఆఫ్ ఎందుకు పెట్టుకున్నారు? అసలు ఇమ్రాన్, హర్ష సాయి ఇద్దరు కూడా ఒకే దగ్గర ఉన్నారనే అనుమానం కూడా వ్యక్తమవుతోంది. ఇమ్రాన్కి హర్ష సాయికి అసలు లింక్ ఏంటి? ఇద్దరు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లే. ఇమ్రాన్ ఖాన్ ఏదో టీంని పెట్టుకొని 10 మందితో వీడియోలు చేస్తూ ఉంటాడు, హర్ష సాయి ఇంకేదో వీడియోలు చేస్తూ ఉంటాడు. ఇద్దరు కూడా ఎక్కడ కాంటెంట్ ప్రకారం కూడా ఏం కొంత మ్యూచువల్గా ఉండదు. కానీ ఇమ్రాన్ ఖాన్కి హర్ష సాయికి ఎంతలా ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ లింక్ ఉందనంటే ఏకంగా ఇమ్రాన్ ఖాన్ పైన అయితే హర్ష సాయి బినామీ ఇమ్రాన్ ఖాన్ అనే చర్చ కూడా ఉంది. ఎందుకు హర్ష సాయి బినామీ ఇమ్రాన్ అంటున్నారంటే, హర్ష సాయి ఉండేదేమో ఆంధ్రప్రదేశ్లో, బహుశా ఆయన వైజాగ్లో, విజయవాడలో ఉండుంటాడు. సో కానీ అక్కడి వ్యక్తికి ఆయన అడ్రస్ ప్రూఫ్ ఎక్కడుందో తెలుసా? అంటే గతంలో కేసు అయింది, ఒక మహిళకు సంబంధించి అత్యాచార ఘటనలకు సంబంధించి హర్ష సాయి పైన కేసు నమోదైన విషయంలో ఇమ్రాన్ ఖాన్ అడ్రస్ ఉంది, హర్ష సాయి పేరు, ఇమ్రాన్ ఖాన్ అడ్రస్. అసలు ఇమ్రాన్ ఖాన్కి హర్ష సాయి అటువంటి కేసులో ఇరుక్కున్నా కూడా ఈ స్థాయిలో అడ్రస్ ఇచ్చి ఈ స్థాయిలో అతన్ని వెనుకేసుకొచ్చాడంటే ఇక్కడ మరింతగా మనకు ఈ విషయం పైన బలం చేకూరుతున్న అంశం ఏంటంటే హర్ష సాయి బినామీ ఇమ్రాన్ ఖాన్. అయితే వీళ్ళు ఏం తప్పు చేయకపోయి ఉంటే, వీళ్ళు తెలుసో తెలియకనో ఏదో ఒకటి మేము మిమ్మల్ని ఇబ్బంది పెట్టాము, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశాము, ఇకపైన చేయమని చెప్తున్న మీరు ఎందుకు పారిపోయారు? మరి అసలు మీకు ఇన్ని లగ్జీరియస్ కార్స్, ఇంత లావిష్ లైఫ్, ఎక్కడ చూసినా కొన్ని కోట్లు విలువ చేసేటువంటి కార్లు, లక్షలు విలువ చేసేటువంటి బైక్స్ ఎలా వచ్చాయి? ఏం పని చేస్తున్నారు? పోనీ ఏదైనా ఉద్యోగం చేస్తున్నారని ఉద్యోగం లేదు, కాంటెంట్ క్రియేటర్స్. మరి ఏమాత్రం యూట్యూబ్లో రెవెన్యూ వచ్చినా ఇంతలా వస్తుందా? ఇది పక్కాగా బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్న సమయంలో కొన్ని లక్షల కొద్ది రూపాయలు ఆ బెట్టింగ్ యాప్స్ యాజమాన్యాల నుంచి తీసుకొని వారు చాలా లావిష్గా, లగ్జీరియస్గా ఉంటూ వారి టీం సభ్యులకి జీతాలు, వాళ్ళ టీం సభ్యులకి కూడా ఈ రకంగా కొంత ఫైనాన్షియల్ విషయాల్లో తోడ్పాటును అందిస్తూ వాళ్ళు మాత్రం చాలా పెద్ద ఎత్తున పేటరేగిపోయారు. సో ప్రజెంట్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ విషయంలో పంజాగుట్ట పోలీసులు 11 మంది పైన కేసు నమోదు చేసిన విషయం అందరికీ తెలిసిందే. దీంట్లో ఇమ్రాన్ ఖాన్కి హర్ష సాయికి మధ్య లింక్ ఏంటనే అంశం మనం ప్రధానంగా ఈ వార్తను చూస్తున్నాం. హర్ష సాయి బినామీ ఇమ్రాన్ అంటే తెలుస్తుంది. ఎందుకంటే గతంలో ఒక నటి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకి హర్ష సాయి పైన కేసు నమోదైతే ఆ కేసులో కూడా ఇమ్రాన్ ఖాన్ ఇంటి అడ్రస్ ఉంటే హర్ష సాయి పేరు ఉంది. సో ప్రజెంట్ హర్ష సాయి ఉండేది వైజాగ్లో అయితే ఆయన ఇంటి అడ్రస్, ఆయన రెసిడెన్స్ అడ్రస్ ఇమ్రాన్ ఖాన్ ఇంటి పేరు ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందనే విషయంలో మరింతగా వీరిద్దరి మధ్య రిలేషన్షిప్ బట్టబయలుతో ఇద్దరు కూడా ఇప్పుడు ప్రెసిడెంట్ బ్యాంకాక్లోనో గోవాలో ఉండి ఉంటారనేది ఒక అనుమానంగా వ్యక్తమవుతోంది. ఏదేమైనా కూడా ఇమ్రాన్ ఖాన్, హర్ష సాయి వ్యవహారం పెద్ద ఎత్తున రచ్చలేపుతోంది. ఇక్కడ మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడండి, ఇక్కడ హర్ష సాయి పేరుంది, కంప్లైంట్ అంటూ హర్ష సాయి పేరుంది. ఆ హర్ష సాయి ఇచ్చినటువంటి కంప్లైంట్లో కింద ఎవరి అడ్రస్ ఉంది? అక్కడ చూస్తున్నాం కదా, చిల్కల్గూడ అనేటువంటి అడ్రస్, అది ఇమ్రాన్ ఖాన్ ఇంటి అడ్రస్. మరి హర్ష సాయి ఉండేది వైజాగ్లో అయితే హర్ష సాయి పేరు మీద ఇక్కడ ఇమ్రాన్ ఖాన్ ఇంటి పేరు అడ్రస్తో ఉన్నటువంటి ఆ ఎఫ్ఐఆర్ కాపీ ఏంటనేది అర్థం కావడం లేదు. సో ఇద్దరి మధ్య రిలేషన్ అంత బలపడిపోయింది. ఇక్కడ వీడియోలో చూడండి, ఎంత లగ్జీరియస్ హోటల్ అది, చూడడానికే ఒక హైఫై హోటల్లా కనబడుతోంది. ఆ హోటల్ నుంచి అలా బయటకు వస్తూ రీల్ చేస్తున్నారు. ముందు హర్ష సాయి, వెనుక ఇమ్రాన్ ఖాన్. ఇప్పుడు ఈ రకంగానే వారిద్దరూ బినామీ, ఇమ్రాన్ ఖాన్, హర్ష సాయి బినామీ అనే ఒక చర్చ కూడా దీనికి బలం చేకూరుస్తుంది. ఏదేమైనా కూడా మరి బినామీ అనడానికి హర్ష సాయి దగ్గర ఎన్ని కోట్లు ఉన్నాయి, ఆ వ్యవహారం ఎలా ఉంది ఏంటనేది మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి పెట్రిషా అందిస్తారు. పెట్రిషా, ఏంటి ఇమ్రాన్ ఖాన్, హర్ష సాయి ఇద్దరు కూడా బ్యాంకాక్ లేదా గోవాకి పరారయ్యారనే విషయం పైన అప్డేట్స్ ఏంటి? ఇంతకీ వారు ఎక్కడున్నారు? పోలీసు వీరి కోసం ఎటువంటి విధంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు? అందరికీ ఇచ్చినట్టుగానే వీరికి నోటీసులు అందాయా? వీరికి ఫోన్ చేసి పోలీసులు ఎదుట హాజరు కావాలని కోరారా? ఇప్పటికే చూసుకుంటే కూడా 11 మంది ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. కొంతమంది స్విచ్ ఆఫ్ చేస్తున్నారు. ప్రధానంగా
ఒకవైపు చూసుకుంటే కూడా ఎవరైతే హర్ష సాయి మరి ఇమ్రాన్ ఇద్దరు కూడా అప్స్పాండింగ్ అని పూర్తిగా తెలుస్తుంది. పంజాగుట్ట పోలీసులు వీచ్ అయిన ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది, అప్స్పాండింగ్ ఉన్నారని కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే చూసుకుంటే హర్ష సాయికి ఇమ్రాన్ కి చాలా దగ్గర బంధం ఉందని కూడా పూర్తిగా తెలుస్తుంది. ఇప్పటి వరకు ఎవరు విచారణకు హాజరవుతారు అనేది కూడా సస్పెన్స్ గా మారిందని చెప్పొచ్చు. ఎందుకంటే చాలా క్లారిటీగా చూసుకుంటే కూడా ఇమ్రాన్ కి హర్ష సాయికి క్లియర్ గా సంబంధం ఉందని తెలుస్తుంది. ఇద్దరి పరారీలో ఉన్నారని తెలుస్తుంది. హర్ష సాయి బ్యాంకాక్ వెళ్ళాడు, మరోవైపు ఇమ్రాన్ గోవాకి వెళ్ళాడని కూడా తెలుస్తుంది. ఒకవైపు చూసుకుంటే కూడా ఇద్దరు ఫోన్లు స్విచ్ ఆఫ్ వస్తున్నాయి. ఇద్దరు కూడా కింగ్ పింగ్ గా ఉన్నారు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడంలో. మరోవైపు కూడా స్థానికంగా వస్తున్న సమాచారం మేరకు కూడా ఇద్దరు ఒకటే దగ్గర ఉన్నారని కూడా పూర్తిగా తెలుస్తుంది. ఇమ్రాన్ హర్ష సాయికి బినామీయానికి కూడా ఆరోపణలు అయితే వస్తున్నాయి. అసలు వీళ్ళకి ఇంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి, లగ్జరీ కార్స్, బైక్స్, కాటేజెస్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అని కూడా పూర్తిగా తెలియాల్సిన విషయం. మరోవైపు కూడా అడ్రస్ అంతా కూడా ఎప్పుడైతే ఒక అమ్మాయి విషయంలో లైంగిక వేధింపుల కేసు మీద, అదే కాకుండా సామ్రాట్ అనే వ్యక్తి పైన హర్ష సాయి కేసు పెట్టినప్పుడు, ఎఫ్ఐఆర్ నమోదైనప్పుడు హర్ష సాయి ఉండేది మాత్రం వైజాగ్ లో. ప్రతి అడ్రస్ కూడా ఇమ్రాన్ ఇంటి అడ్రస్ ఇవ్వడం, అంటే ఒకవైపు అతను చేసేది తప్పైనప్పటికీ కూడా ఒక అమ్మాయి వచ్చి లైంగిక వేధింపుల కేసు, రేప్ కేసు పెట్టినప్పటికీ కూడా ఇమ్రాన్ దానికి కూడా సపోర్ట్ చేస్తాడు. ఆ తర్వాత అమ్మాయికి సంబంధించిన ఆడియో కాల్స్ కూడా రిలీజ్ చేస్తారు. అసలు హర్ష సాయికి ఇమ్రాన్ కి ఏంటి సంబంధం అనేది కూడా పూర్తిగా చూసుకుంటే కూడా బినామీ అని కూడా తెలుస్తుంది. హర్ష సాయి ఏవేవైతే ఇల్లీగల్ గా చేయాలనుకున్నాడో ఇమ్రాన్ ని అడ్డు పెట్టుకొని రౌడీజం చూపిస్తూ చలామణి అవుతారనుకుంటా కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. మరోవైపు ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ గా స్క్రీన్ మీద కూడా చూడొచ్చు. ఏదైతే ఆ ఎఫ్ఐఆర్ పైన చాలా క్లారిటీగా చిలుకలు కూడా, ఇమ్రాన్ ఉన్న చిలుకలు కూడా అడ్రస్ మాత్రం క్లియర్ గా కనిపిస్తుంది. హర్ష సాయి కూడా పూర్తిగా ఏది ఉన్నా కూడా ఇమ్రాన్ చూసుకుంటూ ఉంటాడు. హర్ష సాయి చాలా క్లాసిక్ వేలో అందరికి ధమ్కీలు ఇస్తుంటే ఇమ్రాన్ మాత్రం చాలా రౌడీజంగా, మాసిగా ధమ్కీలు ఇస్తానని పూర్తిగా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఇద్దరు ఒకటే అని కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. బెట్టింగ్ యాప్స్ గతంలో ఇదే ప్రస్తావన గతంలో ఇష్యూ జరిగినప్పుడు ఏదైతే హర్ష సాయిని క్వశ్చన్ చేసినప్పటికీ కూడా నేను చెయ్యకపోతే ఇంకా చాలా మంది చేస్తారని చెప్పుకురావడం, ఆ తర్వాత అతను సమర్థించడము, ఇవన్నీ జరిగాయి. అంటే పశ్చాత్తాపం లేకుండా అతను సమర్థించుకున్నాడు. ఇమ్రాన్ కూడా అదే విధంగా సమర్థించుకునే ప్రయత్నం చేశాడు. మళ్ళీ ఈసారి కూడా తెరపైకి రాగానే మళ్ళీ ఒక వీడియో హై డ్రామా క్రియేట్ చేయడం, అంటే మేము మారిపోయామని చెప్పడానికి, ఏదో అలా ప్రజలకి మభ్య పెట్టడానికి ఆ వీడియోని రిలీజ్ చేసి మేము మారిపోయాము, మేము బెట్టింగ్ యాప్స్ ని ప్రోత్సహించామని ఇటువంటివి చేయడం. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఒక 3 నెలలు 6 నెలలు గ్యాప్ తీసుకొని మళ్ళీ బెట్టింగ్ యాప్స్ షురూ చేయడం. సో వీళ్ళ దందా పూర్తిగా కూడా ఇది ఒకటే కాదు, అనేక ఇల్లీగల్ యాక్టివిటీ, సైబర్ నేరగాలు వీళ్ళు అంటూ కూడా పూర్తిగా సమాచారం వస్తుంది. మొత్తం మీద చూసుకుంటే కూడా కోట్లాది రూపాయలు దండుకున్నారు ప్రజల దగ్గర నుంచి. మరోవైపు కూడా కోట్లాది రూపాయలు ప్రజల దగ్గరగా అక్రమంగా, అంటే పూర్తిగా బెట్టింగ్ యాప్ ని ప్రోత్సహించి ఆ తర్వాత వీళ్ళకున్న ఫాలోయింగ్ తో ప్రజల నమ్మకాన్ని సొమ్ము చేసుకుంటున్నారని కూడా క్లారిటీగా అయితే తెలుస్తుంది. మరోవైపు కోట్లలో సంపాదించి లక్షలలో లాయర్లకు పెట్టుకోవడం, ఇటువంటిది పూర్తిగా అలవాటు అయిపోయింది వీళ్ళకని కూడా పూర్తిగా అయితే చెప్పొచ్చు. మరోవైపు చూసుకుంటే కూడా ప్రతిదీ ఇమ్రాన్ ఖాన్ కి, హర్ష సాయికి సంబంధించిన ప్రతి విషయంలో ఇమ్రాన్ జోక్యం చేసుకుంటాడని పూర్తిగా అయితే తెలుస్తుంది. మొత్తం మీద కూడా ఇద్దరు ఒకటే దగ్గర ఉన్నారు, బ్యాంకాక్ లో ఉండుంటారని కూడా సమాచారం అయితే వస్తుంది.